అయ్యేటప్పుడు అన్నా వేయండి కొద్దిసేపు. ఆ ఓదరు కొట్టం కూడా భలే దొరికిందే మనకు. ఆటోలో పెట్టాడు. జస్ట్ మేమే మా తోటలో మా వనం మా మాధవికి ఇట్టే తినేయాలనిపిస్తుంది ఇవి. అవును తెచ్చుకుంది లేట్లేదు కొరకతాను చూడండి. వంటలన్నీ అయిపోయినాయండి. పూర్ణాలు అయితే తినేసామండి. వేస్తానే ఇలా అందరం పచ్చడి వాళ్ళ ఎగరండి. హాయ్ ముఖం చూడండి ఎలా ఉబ్బుకొని ఉందో, ఒళ్ళంతా వాచినట్టు అనిపిస్తుందండి నాకు. హలో హాయ్, నేను సుమతి, వెల్కమ్ టు సుమలెక్స్. ఇప్పుడు మళ్ళీ నేను ఊరు వెళ్తున్నానండి. అంటే మా ఊరికే వెళ్తున్నాను. మా తోటలోకి వెళ్తున్నానండి. మా తోటలోకి వెళ్దామని. కానీ తోటలోకి రేపు పొద్దున వెళ్తాను. ఇప్పుడు ఈవినింగ్ అనమాట. ఇప్పుడు ఊరు వెళ్తానన్నమాట. ఓకే. ఒళ్ళంతా బరువుగా లావుగా అనిపిస్తుందండి. కట్ చేసి ఇక్కడ మా ఊరికి వచ్చేసానండి. ఇక్కడ నేను నేరుగా మా మంగమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దిగాను. ఇదిగోండి అక్కడ జాతర చేసింది అక్కడ అన్నమాట. అదిగోండి అటు సైడ్. ఇదే మా ఊరు. మిమ్మల్ని సుమా టీవీలో పెడతా. అలాగే మమ్మల్ని తీయండి. రిలీజ్ చేస్తా. ఓకే అలాగే. ఇదే మా ఊరు. అక్కడ అంకులు నన్ను తీయమ్మా, నన్ను తీసి సుమా టీవీలో రిలీజ్ చేయంటున్నాడు అనమాట. పోదాంలే ఒకసారి మనం పోవాలి. పోదాంలే వెళ్దాం. డ్యాన్స్ అదే బాగుంది అక్కడ. చాలా బాగుంది అసలు. చాలా బాగుంది చూడడానికి. వెళ్దాం. వచ్చేసా ఇదిగో మా ఇంటికి. ఇదిగోండి. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు ఇప్పుడే వస్తాను. నేను రోజు రాత్రిలో వస్తాను. పొద్దు కదా, నేను రాత్రిలో వస్తాను అనుకున్నారు. ఇప్పుడే వచ్చేసా సడన్గా. కనిపిస్తుందా మా తంటాలు చూడండి. లహరీ లేదు చూసారా. ఇదిగో ఇలా నెత్తిని పెట్టుకొని ఇలా భుజాన కొద్దిసేపు ఏమో అక్కడ వరకు చేతిలో పట్టుకొచ్చాము. ఇక అక్కడి నుంచి ఎందుకులే ఇదిగోండి చెరొక భుజం మీద పెట్టుకొని బయలుదేరాము. ఇది పక్క రోజు మార్నింగ్ అన్నమాట. మేమిద్దరమే బయలుదేరాము. మా మంగమ్మ కూడా వస్తుంది. ఆమె కొంచెం పని ఉంటే తర్వాత వస్తానన్నది. మా లహరి కూడా లేదు ఇక్కడ. అందుకే మేమిద్దరం వెళ్తున్నాం. చెట్టు కింద వేరే బాగుంటుంది. చూసారా సౌండ్లో ఇదిగో ఊగుతుంది. అప్పుడు చెక్క ఉండింది దానికి, తీసేశారు వాళ్ళు. ఇక మా తోటలోకి వచ్చేసామన్నమాట. పక్షుల సౌండ్ భలే ఉంది కిలకిలమంటూ. ఇక ఇక్కడ దీపం పెడదామని కార్తీక దీపం అంటారు కదా. సో అలా కార్తీక వన దీపం అన్నమాట. మా తోటలో ఫస్ట్ టైము కార్తీక వన దీపం పెడుతున్నాను నేను. అందరూ కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్తూ ఉంటారు కదా. మేము కూడా అనుకున్నాము కార్తీక మాసంలో ఒకరోజు వెళ్ళి వండుకొని తిందాము అని, వనభోజనాల్లాగానని. అప్పుడు అనుకోలేదు ఇలా దీపం కూడా పెడదాము అని. కానీ వండుకొని తిని అక్కడ మా తోటలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, మా తోటలో ఉంటారు కదా ఇద్దరు వాళ్ళు, మేము అందరం వండుకొని తిన్నాము అని మాత్రమే అనుకున్నా.
కానీ సడన్గా సరే దీపం కూడా పెడదాము అని చెప్పేసి అనుకున్నాను అన్నమాట. అందులోనూ నెక్స్ట్ మండేకి అంటే ఈ పాటికి అయిపోయిందిలే, కార్తీక మాసం లాస్ట్ అదే సోమవారానికి అయిపోతుందని చెప్పారు. సరే ఆ లోపల పెట్టేద్దామని చెప్పి నేను ఈరోజు శనివారం అన్నమాట, ఆ రోజు దీపం పెట్టే రోజు. ఇదిగో ఇక్కడ మేము వస్తూ వస్తూ బాటిల్లో నీళ్లు కూడా తెచ్చుకున్నాము. మా తోటలో ఉన్నాయి, మోటార్ ఉంది, మోటార్ వేస్తే నీళ్ళు వస్తాయి. కానీ అప్పటికి కరెంట్ రాదేమోనని, అంటే 9కో 8:30కో వస్తుందట మోటార్ కరెంటు. అందుకోసమని వస్తూ వస్తూ నీళ్లు తెచ్చుకున్నాము, తాగేదానికి కూడా ఉంటాయి. అందుకే కొంచెం బరువు ఎక్కువైందన్నమాట. సంచులు 2 అయినాయి, కొన్ని ఏమో వంట సామాన్లు, ఒకటేమో పూజ సామాన్లు సంచి. ఇక మా మంగమ్మ కూడా రాకపోయే లోపల చెరొక సంచి మోసుకొని వచ్చేసాము. అమ్మాయి వస్తుంది, లేటుగా వస్తుంది, కొంచెం పని ఉందన్నమాట, అందుకోసం లేటుగా వస్తుందని చెప్పేసి చెరొక సంచి మోసుకొచ్చాం. అందులోనూ మలహరి కూడా లేదు, ఆ అమ్మాయి ఊరెళ్ళిందన్నమాట. ఇక మేమిద్దరమే వచ్చాము ప్రస్తుతానికి. తర్వాత మా మంగమ్మ కూడా వచ్చి యాడ్ అవుతుంది. ఇక తోటలో ఉండే వాళ్ళు కూడా ఉంటారనుకున్నామండి, అందరం వనభోజనాలు చేద్దాం అనుకున్నాం వాళ్ళకు కూడా. కానీ ఆయనకి ఏదో బాగోలేక ఇక ఇంటికి వెళ్ళాడన్నమాట ఆయన. ఇంతకుముందు అయితే నైట్ అండ్ డే ఉండేవాళ్ళు, ఎండాకాలము లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఇప్పుడు చలికాలం కదా, ఇక అవసరం లేదని చెప్పేసి ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆ రోజేమో ఆయనకి ఏదో హెల్త్ బాగోలేదంట, అందుకోసం అసలు రాలా. సరే మా అలక్స్ ఫోన్ చేశాడు, మా వాళ్ళు వస్తున్నారు, వచ్చి కొంచెం మోటార్ అయినా వేసి తాళాలు ఇచ్చి అయినా వెళ్ళని చెప్పే లోపల ఆయన అందవే వస్తూ ఉన్నాడు. దగ్గరేలే వాళ్ళ ఇల్లు కూడా. కార్తీక వన దీపం పెట్టడానికి వచ్చేసాను. అలాగే వనభోజనాలు కూడా ఇక్కడే, ఇదిగో ఇవన్నీ తెచ్చేసుకున్నాము. కానీ వీళ్ళు లేరండి, వీళ్ళ చూద్దాం వస్తారేమో, మా తోటలో ఉండేవాళ్ళు. ఇక్కడ ముందుగా చెట్టు కింద దీపం పెడుతున్నాం అన్నమాట. ముందుగా నీళ్లు చల్లి తర్వాత ముగ్గేసాను, ఏదో ఒక చిన్న ముగ్గులాగా అలా ఫ్లవర్ లాగా వేసి దానిపైన పూలు వేసేస్తున్నా. ఆ తర్వాత పసుపు కుంకుమ వేసానండి. అంటే ముగ్గు పైన పసుపు కుంకుమ వేయాల్సింది, పూలు వేసి తర్వాత గుర్తొచ్చిందన్నమాట, అరే పసుపు కుంకుమ కూడా వేయాలి కదా అని. ఆ తర్వాత పసుపు కుంకుమ వేసానన్నమాట. ఇక్కడ వస్తూ టేకాకులు కూడా కొన్ని తెచ్చుకున్నాము, దేనికైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి, పసుపు అలా కలుపుకోవడానికి అని చెప్పేసి. టేకాకులు కూడా ముందు జాగ్రత్తగానే కొన్ని కోసుకొచ్చుకున్నాం. మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే చెట్టు ఉంటే ఆ చెట్టుకి మా సురేంద్ర 4 ఆకులు కోసుకురా సురేంద్ర అని చెప్పేసి ఇదిగో టేకాకులు తెచ్చుకున్నాను అనమాట. దానిలోనే పసుపు కలుపుకొని ప్రమిదలకు కూడా పసుపు కుంకుమ పెట్టుకుంటున్నానండి ముందుగా. ఇందాక ముగ్గులు పసుపు కుంకుమ వేయడం మర్చిపోయాను, ఆ తర్వాత పూల పైన వేసానని చెప్పాను కదా, ఇప్పుడు వేస్తున్నాను అనమాట పూల మీద పసుపు కుంకుమ. కొంచెం ఇక్కడ పసుపు ముద్ద, అదే పసుపు వినాయకుడిని చేసి పసుపు వినాయకుడికి కూడా కొంచెం కుంకుమ అద్ది ఇలా ఆకులు తెచ్చాను కదా, ఆ ఆకులో టేకాకులో పెట్టి దాని పక్కన దీపం వెలిగించానండి. ఎలా చేసామన్నది కాదు ఇంపార్టెంట్, మంచి మనసుతో చేస్తున్నా అంటే భూమి తల్లిని, నేల తల్లికి పూజ చేస్తే మంచిది అంటారు కదా. ఇప్పుడు ఎందుకో నాకు అప్పుడప్పుడు పూజలు గుళ్ళు చేయాలనిపిస్తుందండి. ఒకప్పుడు చేసేదాన్ని కాదు, కొంచెం చెప్పాలంటే కొంచెం ఒక దేవుడి మీద కొంచెం కోపమో బాధ అంటారు ఏమో తెలియదు, కానీ అప్పుడప్పుడు ఇప్పుడు కొంచెం వెళ్తున్నా అప్పుడప్పుడు గుడులకి వాటన్నిటికీ కూడా. ముందు దీపం పెట్టేసి తర్వాత వంటలు చేసుకుంటాం, వంట కార్యక్రమం. తర్వాత మళ్ళీ కొంచెం అయిపోయినాక మళ్ళీ వస్తుంది. దీపం పెట్టేస్తే మనశ్శాంతిగా ఉంటుంది, తర్వాత వంట ఎప్పుడైనా చేసుకుని తినేసుకోవచ్చు.
అలా దీపం అయితే వెలిగించేసానండి. దీపం వెలిగించేటప్పుడు అంటే దీపం వెలిగించేసిన తర్వాత కర్పూరం కొబ్బరికాయ కొడదామని కర్పూరం వెలిగించి పెడదామని ఆ కర్పూరాన్ని అంటే దీపంతో దీపానికి కర్పూరాన్ని వెలిగిస్తున్నాను. అప్పుడు అంటే కవర్తో పాటు వెలిగిస్తున్నాను అన్నమాట. అప్పుడు ఆ కవర్ తగిలి దీపం ఆరిపోయిందన్నమాట. అలాగే ఫస్ట్ కడ్డీతో దీపం వెలిగించాను. ఆ కడ్డీ ఆరిపోయిన తర్వాత కూడా ఇట్లా అండము ఆర్పడము కొంచెం నా చీరకి కొద్దిగా సన్న రంధ్రం పడింది. సో అలా దీపం ఆరింది, అలాగే రంధ్రం పడింది కదా. ఏంటి ఫస్ట్ టైము ఇలా దీపం వెలిగిస్తుంటే అలా జరిగిందా అని చెప్పి కొద్దిసేపు కంగారు వచ్చిందనమాట, ఆందోళన అనిపించింది. అందులోనూ నాకు ఒకటి భయం అన్నమాట. ఏదైనా సంతోషంగా చేసుకుంటే దాని వెనకాల వెంటనే బాధ ఏదో ఒకటి కలుగుతుందండి. కొట్టు ఒక దెబ్బకి నేను కొట్టలేనమ్మా. పర్లేదులే. ఏంటి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టేసుకున్నా. అంత లోపల అన్న వచ్చాడు అన్నమాట. ఇక వంట చేసుకోవాలి కాబట్టి ఇక నీళ్ళు వేయాలి, మోటార్ వేయాలి కాబట్టి మామూలుగా అయితే అన్న రాడు, ఆ రోజు హెల్త్ బాగోలేదట. ఇక మా కోసం వచ్చాడు, ఇక నీళ్ళు వేయాలి కాబట్టి వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇటుక బట్టు ఇది మా బింది మాధవి ఆడకి రా, ఇంకా అక్కడికి కొట్టు. ఆ పంపు నిండా నీళ్ళు వస్తుంటే ఆ వాటర్ సౌండ్ భలే ఉందండి, నీళ్ళల్లో ఆడాలనిపిస్తుంది. కానీ ఇప్పుడే పంపు నిండా వస్తాయి. ఎండాకాలము కొంచెం నీళ్ళు తక్కువ వస్తాయండి, ఎందుకంటే అది రాతి నేల కాబట్టి. స్టార్టింగ్ వేసినప్పుడు మాత్రమే పంపు నిండా వస్తాయి అన్నమాట, తర్వాత కొంచెం తగ్గిపోతాయి. అలా కొద్దిసేపు నీళ్ళు తాడుతున్నాను. ఇక అన్నం వండుకోవాలి కాబట్టి బియ్యం కూడా అక్కడికే తీసుకెళ్ళి కడిగేస్తున్నాం అన్నమాట, బియ్యము పప్పు అదంతా. ఎందుకంటే అన్నం మోటార్ వేయడానికి మాత్రమే వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. తాళాలు మా దగ్గర ఇచ్చేసి వెళ్తానన్నాడు, మోటార్ వేసేదాన్ని వేసుకోండి మళ్ళీ అవసరమైతేనని. మేము వదిలే అన్న ఇంకా చాలులే అని చెప్పేసి ఇదిగోండి ఆ డ్రమ్లో కొన్ని పట్టుకొని వంటలు అయిపోయిన తర్వాత కడుక్కోవడానికి, అలాగే ఇంకొక 2 బిందెల్లో ఇంకొక స్టీల్ బిందెలో కూడా పట్టుకున్నాము, అలాగే ఒక చిన్న బిందెలో కూడా పట్టుకున్నాం. ఇక అవి సరిపోతాయిలే అని చెప్పేసి తాళాలు మళ్ళీ అన్న దగ్గర ఇచ్చేసామన్నమాట. చెప్పాను కదా అన్న వెళ్ళిపోయాడు, హెల్త్ బాగోలేదని ఉండలేదు. ఆ నీళ్ళల్లో చీరంతా తడిపేసుకున్నాను, కింద భాగం అంతా తడుచుకుందన్నమాట. చిన్న పిల్లి తీసుకోట అట్టే కొట్టు, పైకి చూపించానే అది నొక్కి చాలు. ఒకటి చూపించాను కదా పైన, కింద ఉందా పైన ఉందా ఇప్పుడు అది. కింద ఉండేదే కదా, కింద ఉండేదే కదా. అదేలే పిన్ని, ఆ నీళ్ళు పోతాయి, తిడతాడు బాబు. అక్కడ మా లహరి లేదు కాబట్టి మా మాధవికి చెప్తున్నాను అన్నమాట, ఫోటోలు తీ మాధవి, ఎలా తీయాలి ఏంటి అక్కడ నొక్కు అని చెప్తున్నాను. అయ్యేటప్పుడు
ఈ చెట్టు దగ్గర నిలబడతాను, ఒక ఫోటో తీయమని చెప్తున్నాను మళ్ళీ మా మాధవికి. వస్తున్నా వస్తున్నా. ఆపేశాడు, ఏమను కడగలేదు కదా అన్నా, వేయండి కొద్దిసేపు మోటార్ వేయండి. అక్కడ ఇందాక బియ్యం వరకే కడిగాను అన్నమాట. ఇక పప్పు కడగాలి, అలాగే ఇంకా బిందెలో వంటకు కూడా నీళ్లు పట్టుకోవాలి. అన్న ఇంకా ఆపేసేనా అంటే వద్దు ఉంచండి వేయండి అని చెప్తున్నాను అన్నమాట, ఇంకా పట్టుకోవాలి అని. ఇదిగో వాళ్ళు వేసుకున్న టెంటు. ఇంతకుముందు ఇక్కడ కూడా ఒకసారి బోండాలు చేసాము నైట్ ఈవినింగ్ టైంలో ఆ టెంట్ పక్కనే. ఇప్పుడైతే లేరులే, అక్కడ దాంట్లో ఉండడం లేదు, ఎందుకంటే వాళ్ళు నైట్ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఈ ఎండాకాలం ఉన్నా కానీ ఆ టెంట్ లోపల పడుకోరులే, బయట పడుకుంటారు ప్రశాంతంగా మంచం వేసుకొని. జస్ట్ వంట సామాన్లు అవి పెట్టుకోవడానికి మాత్రమే ఆ టెంట్ వండుకొని దాంట్లో పెట్టుకునేవాళ్ళు. ఇక ఇదిగో అలా నీళ్లు ఖాళీగా పోతుంటే ఒప్పడం లేదన్నమాట మా మాధవికి కూడా. మనం వంట చేసుకునే దగ్గరికి నీళ్లు వచ్చేస్తాయి అని అంటుంది. ఇంకా ఆపేసేయండి. ఆపేసాడు, అయిపోయిందండి, ఇంకెళ్ళిపోతాడు ఆయన కూడా. చెప్పులు లేకుండా నడవలేకపోతున్నాం. అక్కడక్కడ కాయలు, నిమ్మకాయలు, అమ్మో గుచ్చుకుపోతున్నాయి పాప మాధవి, గుచ్చుకుపోతున్నాయి మాధవి. ట్రైన్స్ అవన్నీ రైల్వే ట్రాక్ పక్కనే అన్నమాట మా తోటలన్నీ ఇక్కడక్కడ దగ్గరే ఉంటాయిలే. ఎక్కడ ఎవరివో కొన్ని ఉంటాయి దూరంగా, మావి మాత్రం అన్నీ దగ్గరే, రైల్వే స్టేషన్ పక్కనే. ఇందాకే వందే భారత్ ట్రైన్ కూడా వెళ్ళింది. దీపం దగ్గర కొబ్బరికాయ కొట్టాము. మేమేమో అక్కడ ఉన్నాం కదా వాటర్ దగ్గర, వచ్చి చూసే లోపల కొబ్బరి చెప్పలేదండి. ఎవరు తీసుకెళ్లారా అని ఒక సందేహంగా ఉందన్నమాట. ఇక్కడ కుక్కలు ఉన్నాయి, కుక్కలే ఉన్నలాగే అంటే కుక్కలు కూడా అలాగే కూర్చొని ఉన్నాయి. అవి ఎవరు తీసుకెళ్లారో ఏమన్నా మరి, అంటే ఎవరు తీసుకెళ్లారని కాదు, ఏం పట్టుకుపోయాయి, ఉడతలు కూడా పట్టుకుపోలేవంట. కొంచెం చిన్నదిగా కొంచెం పెద్దదిగా పగిలిందన్నమాట. సో ఆ పెద్ద చిప్పే లేదండి, ఏం తీసుకెళ్ళిందో మరి అప్పటికప్పటికే. అక్కడ ఇంకొక కుక్క కూడా ఉండింది, ఆ తర్వాత వచ్చిందన్నమాట మూడో కుక్క, అది పట్టుకుపోయింది అనుకున్నాం అన్నమాట. తర్వాత లాస్ట్కి సర్లే ఏదో ఒకటి తిన్నదిలే అనుకున్నాము. టీ పెట్టుకొని తాగేస్తున్నాం, టీలు పెట్టారు. ఇక ఇంటి దగ్గర టీ తాగేసి మళ్ళీ ఫ్లాస్క్లో పోసుకొచ్చుకున్నాం అన్నమాట. అవి కొంచెం చల్లబడిపోయినాయి ఆ ఫ్లాస్కులు అటువే, అది ఆ ఫ్లాస్కు అంత వేడి లేదు, అందుకే మళ్ళీ ఇక్కడ టీ తాగేసి తర్వాత ప్రారంభిద్దామని టీ తాగేస్తున్నాం. ఇంతకు ముందు ఒకసారి జస్ట్ ఊరికే వెళ్ళాము అలా ఈవినింగ్. అప్పుడు వెళ్ళినప్పుడు దీనికి చెక్కలాగా కట్టినారండి ఉయ్యాలకి కూర్చోడానికి. అప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఎవరో ఉన్నారు, వాళ్ళ మనవరాళ్ళు, వాళ్ళు ఊగేదానికి అలా చేసినారన్నమాట. ఇప్పుడు ఆ చెక్కలు లేవు, ఆ చెక్క తీసేశారు, మరి పొయ్యిలో పెట్టేసుకున్నారో ఏమో కానీ జస్ట్ ఇలా ప్లెయిన్గా వైర్ లాంటిది తాడు లాంటిది కట్టున్నారు. ఊగేదానికి మంచిగా ఉందన్నమాట. ఇక్కడ నేను బాగా ఊగుదామంటే మా మాధవికి కాళ్ళు తగులుతాయని దిగేశాను. మాధవికి తగులుతుందేమో. ఈ పప్పు సిక్కేలు పిన్ని ముద్ద చేసుకొని అప్పుడు చేసుకోవాలి పిన్ని. చేద్దాం లాస్ట్లో చేద్దాం, ముందు చేసేద్దామా? ముందు చేస్తే చల్లంగా పోతాయేమో, స్వీట్ కదా ఎట్టయినా. సర్లే లాస్ట్లో చేసుకున్నావా? నాకు భయం వేస్తుంది, పడతానంటే అదే ఇటు తగిలేస్తుంది. బాగా చూడు ఆడ నీళ్ళల్లో ఆడేసి తడిపేసుకున్న శారీ. గ్లాసులే కొద్దిగా ఉంది, నూనె పోసేద్దాం, వెలుగుతూ ఉంటుంది. ఎవరన్నా చూసాయో ఏంటో, ఎవరన్నా వెళ్తుంటారేమో అక్కడ. చాలేమ్మా
వంటలు చేసుకుంటూ ఇదిగో అన్నీ ఒకే దగ్గర పెట్టుకున్నాం. మళ్ళీ మళ్ళీ లేలేమని ఇద్దరమే చేరిపోయాం అన్నమాట. ఎందుకంటే ఈరోజు మా లహరి కూడా లేదు, హెల్ప్కి కొంచెం లహరి లేదన్నమాట. నేను పోతమ్మా అంటది, లేవలేనా అంటది. కనీసం చిన్నమైన వీడియో అయినా కొంచెం తీస్తుంది కదా, వీడియో తీస్తుంది. లేదంటే కొంచెం అట్ట అంది అవి టీయమ్మ అంటే అవైనా తీస్తుంది కదా, అది కూడా లేదు కదా ఈరోజు. సో మేమిద్దరము, అలాగే మా మంగమ్మ కూడా వస్తుందిలే, మళ్ళీ కొద్దిసేపటి తర్వాత వస్తుంది, ఆమెకి పని ఉందని మేమే కూర్చుండిపోయామండి ఇక్కడ. రోజు పెడుతున్నావా, నెల నెల తీసుకెళ్తున్నావా? మాధవి అంటే పరిస్థితులు తెలుసు కాబట్టి, అది మనము అది పరిస్థితులు తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా అవి పెట్టలేదు ఇవి పెట్టలేదు అని ఎప్పుడు ఏది అనుకోకూడదు. నేను అసలు నాకు నచ్చదు అది. ఒకరు అడగరు పిన్ని పెట్టలేదనే, ఒకరు అడిగేదానికి కాదమ్మా, అప్పుడు సంగతి అప్పుడులే, అవి ఇప్పుడు గంటలలో లీనమైపోయాము. ఏందో ఇందాక నీళ్ళల్లో ఆడటము చీరంతా గలీజ్ అయిపోయిందండి. ఇదిగో అంటే తడి అయిపోయింది, మొత్తం మట్టి మురికే. ఆ ఓదరగొట్టం కూడా భలే దొరికిందే మనకు. అంటే ఇక్కడ వాళ్ళు అన్నం వండుకుంటున్నా, అదిలే ఇక్కడ అన్నం వండుకునే వాళ్ళు. సో అందుకే ఇంతకుముందు చాలా మంది ఉన్నారు కదా, ఒకసారి పెట్టాను చూడండి వీడియో. ఇది వంటలు చేసుకోవడం సెకండ్ టైం మేము. ఒకసారి మామూలుగా చేసుకున్నాము, అప్పుడు ఎప్పుడు చేసుకున్నాము, ఫిబ్రవరిలో అనుకుంటాం అది. అప్పుడు కొంచెం ఎండలో, అంటే మరీ ఎండ కాదు, కొంచెం ఎండలో ఇక్కడే వంట చేసుకున్నాం, మనం టిఫిన్ చేసుకున్నాం, అక్కడ చేసుకున్నాం. ఒకసారి సాయంకాలం బోండాలు కూడా చేసుకున్నామండి అక్కడ. ఇది థర్డ్ టైం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే కార్తీక వనదీపం పెట్టాం కదా, అలాగే వనభోజనాలు కూడా. అప్పుడు పప్పు చికెన్ ఫ్రై ఒకసారి చేసుకున్నాము, తర్వాత ఒకసారి ఈవినింగ్ బోండాలు చేసుకున్నాము. గాలికి కనీసం దానికి మరకన్నా అయిందా చూడు. నీకన్నా కింద అంతలో నువ్విద్దరిద్దరేనమ్మా, మీరిద్దరు తోడుకోవాలా వాళ్ళ మీద. ఏం చెప్తుందంటే మా మాధవి, మేము వస్తువులు చాలా జాగ్రత్తగా వాడుకుంటామంట, నేను మా అక్క, అది చెప్తుంది ఆ పిల్ల. గాలికి పడిపోయిందండి అది. అసలు సెల్ఫీ స్టిక్ అండి, అంటే దానికి అటు ఇటు తిప్పుకోవడానికి కూడా ఉండదు, సెల్ఫీ స్టిక్ లాగా తీసుకున్నానప్పుడు. అంటే దానికి ఫోటోలు తీసుకోవడానికి కూడా ఉంటుందని చెప్పేసి నేను థంబ్నెయిల్కి ఫోటోలు ఎవరు తీసేవాళ్ళు ఉండరు, నేను ఒక్కదాన్నే తీసుకోవాలి కదా వీడియోలు అన్నీ, అది తీసుకున్నాను అన్నమాట. దాంతోనే తీసుకుంటుంటా ఏదో అలాగా వీడియోలు అట్టట్ట. ఇప్పుడైతే ఆ సెల్ఫీ అంటే ఆ ఫోటో తీసుకోవడానికి కూడా పోయింది, అది రావడం లేదు ఫోటోలు కూడా, ఏదో వీడియోలు అలాగా తీసుకుంటుంటా. సరిపోతుందా, ఇంకాస్త పెట్టాలా ఎట్టా? మండుతుంది, మూత పెట్టి. అరటికాయలు కట్ చేసాము అన్నమాట. ఇది పూర్ణంకి, ఇది ముద్దలు చేసేసి ఇప్పుడు పూర్ణాలు వేసేయాలి. దీన్ని వేసేస్తాము. ఇది పప్పు, ఇదిగో దీపం పక్కనే చేసుకుంటున్నాం అన్నమాట, ఇందులో చెట్టు కింద కదా. సాల్ట్, ఇప్పుడు నేను ఆడొకటి చూసి వచ్చా, ఇప్పుడు అటు వెళ్ళాను కదా, నవ్వుకున్నాను చూడు, అది అక్కడ ఉంది. ఒకసారి దాన్ని చూసి భయంకరంగా బీభత్సంగా నవ్వుకున్నారండి ఇంటి దగ్గర. ఇప్పుడు అక్కడ ఉంది, చూపిస్తాను మీకు కూడా, రండి దాని దగ్గర తీసుకెళ్ళి. చూద్దాం, అక్కడ స్టార్టింగ్లో ఉందన్నమాట. అది దాని సంగతి మర్చిపోయాం నేను. ఇప్పుడు అటు వెళ్తే అక్కడ ఉందన్నమాట. అరే ఇది ఇక్కడ ఉందా అని చెప్పేసి, తోటంతా ఒక లుక్ వేసుకోండి. ఇదిగో అక్కడ ఉంది కదా చెట్టు, ఆ చెట్టు దగ్గర మేము ఇప్పుడు వంట చేసుకునేది, నేరేడు చెట్టు అది. ఎక్కడ చూపిస్తా.
చూసారా, ఇదిగోండి స్టార్టింగ్లో నేను ఇప్పుడు ఇటు వచ్చాను. అరే ఇది ఇక్కడ ఉందా అని చెప్పేసి చూపిద్దామని మళ్ళీ ఒకసారి. ఇదిగోండి భయంకరంగా బీభత్సంగా నవ్వుకున్నారండి. ఒకసారి ఇంటి దగ్గర మా అలక్స్ తీసుకొచ్చారు అనమాట, ఆటోలో పెట్టాడు. దీన్ని చూసి తెచ్చినప్పుడు భయంకరంగా నవ్వుకున్నారు. ఇదిగో మెడలో ఒక నల్ల తాడేశారు దానికి. ఇప్పుడు చేతులు లేవు, దిష్టి బొమ్మలాగా. ఇది ఎవరో పారేస్తే మ్యాన్హోల్ లాంటిది, అంటే పెడతారు కదా బట్టల షాపులలో అక్కడ. ఇది మా అలక్స్ తీసుకొచ్చేసి వేస్ట్ చేయకుండా దిష్టి బొమ్మలాగా పెట్టేశాడు అన్నమాట. ఇది లెక్క. చేతులు లేని మొండిగా ఉన్న దిష్టి బొమ్మ. వంటలక్క, మా వంటలక్క ఇవి. ఇదిగో పప్పు తిరగబోయిలా, పప్పు రుబ్బాడు పెట్టేస్తున్నాము. అలాగే అన్నం కూడా ఉడికిపోవచ్చేసింది. కాయలు ఈ చెట్టుకి లేవు, అన్నిటికి ఉండవలే. ఉన్నాయి ఏదో అక్కడ ఒకటి ఉంది చిన్నగా, అంటే ఉన్నాయి మాధవి, గమనించలే నేను. బాబు చెప్పాడే, ఏం చెప్పాడు చూడు, మచ్చకి ఏదో వస్తుంది అని చెప్పాడు. ఏమ్మా పిలిచావేమే, పిండి కలపమన్నావు కదా. భలే ఉందంట, పూర్ణప్పగా ఉంది. అవార్డు టిఫిన్ ముద్దలు చేసి పెట్టుకోవాలి. మరి పెద్ద పెద్ద పూర్ణాలు పెద్ద పెద్ద వేస్తాం, లోపల పప్పు బాగుంటుంది. ఎక్కువగా తలా 2 రావాలి కదా, మళ్ళా అక్కోళ్ళకి 2, సుకన్య వాళ్ళకి 2. అది వద్దులే, మళ్ళీ ప్లేట్ చెప్తా. అలా ప్లేట్ ఇట్టి ప్రస్తుతానికి. ఈ పూర్ణంలోకి స్టఫ్ మాత్రం రాత్రే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము, పొద్దున్న లేసి తీసుకొచ్చామన్నమాట. అదైతే భలే ఉందంట. మా మాధవి ఉట్టిదే తినేసింది. నా వీడియోలో కూడా ఇంతవరకు ఎప్పుడు పూర్ణాలు చేయలే. పూర్ణ బూరెలు ఎప్పుడు కూడా చేయలే, ఇంకా పెట్టలా. వీటికి మరో పేరు పప్పు సుకీలు అన్నమాట. ఏమో చేయాలనుకోలే, ఎప్పుడు చేయలేదు కూడా. సో ఇప్పుడు ఎలాగో వస్తున్నాం కదా, ఒక స్వీట్ రెసిపీ అని, వనభోజనానికి ఒక స్వీట్ రెసిపీ ఉండాలని చెప్పేసి ఇది ఈజీగా ఉంటుందని ఇది చేస్తాం. వనభోజనాలు అంటే 10 మంది అలా ఎవరు లేరండి, జస్ట్ మేమే. మా తోటలో, మా వనం తోట ఇక్కడే మేమే. ఇదే వనభోజనం అంటే, అంతే. వనభోజనం అంటే తోటలో భుజించడం, అందులో తోటలోనే వండుకొని. మా మాధవికి ఇట్టే తినేయాలనిపిస్తుంది ఇవి. అదిగో అవునంట, ఈ పిండి అంతా ఇచ్చేసి తినేస్తుంది. పూర్ణాలు ఎలా చేయాలో నేర్పిస్తున్నా మా మాధవికి నేను. మా మాధవికి ఎప్పుడు చేయలేదంట, చూడలేదు. చూసింది కదా, ఇంకప్పుడప్పుడు ఎలాగో దోసపిండి ఈజీగా వచ్చేస్తాయి, రెడీమేడ్ దోసపిండ్లు. పచ్చిశనగపప్పు ఈజీ, ఊరికాడ ఉంది, అదిగో ఊర్లో ఉందంట, పప్పు తీసుకొని వచ్చేస్తుందంట. పప్పు సుకీలకి లోపల స్టఫ్ రాత్రే చేసి పెట్టేసామని చెప్పాను కదా. ఇదిగో రాగానే రాత్రి నేను పచ్చిశనగపప్పు మా మంగమ్మ వాళ్ళ ఇంట్లోనే నానబెట్టేశానండి. నానబెట్టేసి బాగా నానిన తర్వాత మెత్తగా ఉడికించేసి ఇలా స్మాష్ చేసేసాను, చేత్తోనే చేశాను అన్నమాట. అందుకే కొంచెం పలుకుగా ఉంది. ఇక స్మాష్ చేసి కొంచెము నెయ్యి వేసి, అలాగే పప్పుని, అదే స్మాష్ చేసిన పప్పుని ఇలా బాండీలో వేసి బెల్లము యాలకులు అన్నీ కలిపేసి ఇలా బాగా ఉడికించేసి రాత్రే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. ఇలా కొంచెం బాగా ముద్దలాగా రావాలండి. కదిలేకూడదు, 2 చేతులు పట్టుకో, ఉడికేస్తుంది, షేకీ వస్తుంది. అప్పుడప్పుడు రేపు వీడియో పట్టుకో మాధవి అంటే పట్టుకోవాలి ఒక్కొక్కసారి. ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చు. ఇది చేసి వెళ్ళిపోవాలండి, నిద్రపోవాలా. ఇదిగోండి బేసిన్ లడ్డూ లాగా ఉన్నాయి కదా, పిండి కూడా ఇదిగో కలిపేసింది మాధవి. ఇక ఇప్పుడు మాధవికి బూరెలేయడం నేర్పించేస్తా. పూర్ణాలు తిను, ఇది నీకు ఇష్టం అన్నావు కదా, తిను. సూపర్గా ఉందంటండి లోపల స్టఫ్, అందుకే తినాలనిపిస్తుందంట మాధవికి. ఇచ్చేస్తే మొత్తం తినేస్తుందంట. జాగ్రత్త వచ్చారా.
నువ్వు చెప్పింది తెచ్చుకుంది లేట్లేదు ఇంకొంచెం కాదులే కాలితే వచ్చేస్తాయి. మా మాధవికి నేర్పిస్తున్నాం అంతే. 2 వేసి తర్వాత మా మాధవికి నన్ను చూపెట్టాను. ఎప్పుడు వేయలేదు కదా మాధవి, అందుకు. ఫస్ట్ వాయే నేను, తర్వాత వాయి అంతా మాధవి. వేస్తామా తెలుగు వస్తుందా చూడు, ట్రై చెయ్యి, నేర్చుకుని. అది దానికి తడుపుకోవడానికి ఏం అవసరం లే, కడుక్కోవడం. నువ్వు లేపిని ఒకటేమో బయట వచ్చినట్టుంది పప్పు, కొంచెం ఎక్కడో ఏమంటారు బయట వచ్చేసింది పప్పు, అందుకే కొద్దిగా అది లోపల అట్లా వచ్చింది. అది ఇంకొకటి, ఆ బెల్లము పప్పు వల్ల పొంగుతుంది, అది కొంచెం బయట వచ్చేసింది కదా, అందుకు. ఎర్రగా కాలనీ, ఎర్రగా రావాలి ఎప్పుడు. ఇదిగో చూసారా లోపల నల్లగా. ఇక్కడ మా మాధవి వేసినప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఊడిపోయినాయి అన్నమాట. ఊడిపోయినప్పుడు అప్పుడు ఇంకొద్దిగా నల్లగా అంటుకున్నాయి వాటికి. తర్వాత మా మంగమ్మ వచ్చి చెప్పింది అన్నమాట, నూనెంతా వంచేసి ఆ తర్వాత మళ్ళీ వేయండక్క లాస్ట్లో పడేసి అని. ఓ అవును కదా అనుకున్నాము, ముందే రాలేదా ఐడియా. అందులోనూ పిండి ఏంటంటే అది దోశ పిండి కొంచెం లూజ్గా ఉందండి, అందువల్ల చాలా విడిపోయాయి అన్నమాట, వేస్ట్ అయిపోయినాయి పప్పు సుకీలు. ఇది షాప్లో పిండి కాబట్టి లూజ్గా ఉంది. అంతా క్రిస్పీగా ఉంది, ఇది కరకరమంటూ కొరకతాను చూడండి. బోండా లాగా ఉంది, లోపల స్టఫ్ లేదు కదా, బోండా పిండే కాబట్టి బోండా లైట్గా తెలుస్తుంది, లోపల అది ఉంది కదా ఫ్లేవర్. ఎక్కువ ఇవ్వక తీయడానికి కష్టం వస్తుంది. దాంట్లో కారపొడి వేయాలి, ఇంకా ధనియాల పొడి వేసి కారం వేసి ఇంకా చాలు. వేసేసి ఇలా సరిపోతుంది, ఉడికిపోయిలా. ఇంకా ఫ్రై లాగా చేస్తామని అయిపోయింది వద్దులే కానీ వేసేసి కలిపేసి. అబ్బా నేను అవి ఇవి తినే లోపల ఆకలి తెచ్చిపోయినట్టు అనిపిస్తుంది. యాడైపోయింది ఇంకొక మనిషి కూడా. కలిపేసి కొద్దిసేపు పెట్టి పోయిపోయినా పచ్చివాసన లేకుండా ఉంటుంది. వంటలన్నీ అయిపోయినాయండి. ఇదిగో బూరెలు, ఇవేనా పూర్ణాలు అన్నమాట. ఇవి కొంచెం పప్పు అంతా బయటకు వచ్చేసింది కొన్నిట్లో. ఇవి మిగిలితే పిండి ఇలా వేసింది అన్నమాట. ఇవి ప్లెయిన్గా ఉరికే జస్ట్ ఆనియన్ అలా కలిపేసి బీప్ పిండిలో. ఇదేమో పప్పు, అన్నము, అరటికాయ తాలింపు, అలాగే ఇది పచ్చడి. మూత తీయలేదే, ఇదిగోండి పచ్చడి. దీమా మూత, పచ్చడి ఇది అన్నమాట. పచ్చడి కూడా ఇంటి దగ్గరే చేసుకొచ్చుకున్నాము, రాత్రి చేసామన్నమాట అండి. మా మంగమ్మ హేళన చేస్తుంది, నీళ్ళు తీయవక్క అని అంటుంది. కొంచెం ముందుకు జరుపుకోయేమే, అత్త కాదు పాప. నాకెంత వద్దు తల్లి, ఇది నేను చూపించింది పెట్టింది. సరే అదే సరే పెట్టి వేసుకోండి, ఇవన్నీ వేసుకోండి ఎవరెరగా. నాకు ఆకలి చచ్చిపోయింది, అవి తినే లోపల 2 పూర్ణాలు అయితే తినేసామండి. వేస్తానే ఏం కావాలి మా పచ్చడి. ఆనియన్ తింటా నువ్వా ఈ పిల్ల? అందరం పచ్చడి వాళ్ళమేలే. పూర్ణాలా మళ్ళా ఏమి వేసుకోండి, వండుకొని తినడం.
ఇవన్నీ అయిపోండి మళ్ళీ బాగుంటుంది ముందర పెట్టుకొని తినేదానికి. కొద్ది తక్కువ అనిపిస్తుంది, సరిపోయిందేలే. మంగమ్మలో తుప్పు తినాలే. ఒక్క అమ్మాయి మిస్ అయింది, మా లహరి. ఈరోజు లహరి పుట్టినరోజు అంట, ఉండుంటే బాగుండేది. పుట్టినరోజు అంట. డ్రెస్ ఎత్తుకోపోయిందా? ప్రదీప్ దగ్గర తీసుకుపోయి ఇప్పుడు సాల్ట్ తక్కువ మా దాంట్లో. దేంట్లో సాల్ట్ ఉంటేనే బాగుంటుంది, కొంచెం సాల్ట్ తక్కువ. ట్రైన్ తాలింపులో మరీ తక్కువ సాల్ట్ వేసి బాగుంది. కొద్దిగా వేసుకోమ్మాయి, సరేలే. ట్రైన్లు పోతూనే ఉంటాయి. ఇక్కడ మా మాధవికి అన్నం అంతగా ఎక్కడం లేదన్నమాట. ఎందుకంటే పప్పు సుక్కీలు చేసేటప్పుడు తినేసింది, అందులోనూ ముందుగా పప్పు సుక్కీల్లో పెట్టిన స్టఫ్ కూడా ఎక్కువ తినేసింది అన్నమాట. అందుకే అన్నం ఎక్కడం లేదు. నైట్ కూడా తినలేదండి, పప్పు సుక్కీలు తినేసింది అన్నమాట. ఎక్కువైపోయింది, ఎందుకంటే అవి తినేసి వండుతానే అయ్యి స్వీట్ తినేసే లోపల వండుతానే చేస్తూ ఉంటే తినేసి ఇది గట్టి పడిపోద్ది రాత్రికి. కొంచెం ఉడికించుంటే ఇంకొంచెం నీ మొగుడికి ఉన్నది ఎట్ట ఇంకొంచెం ఉడికించుంటే మెత్తంగా భలే ఉంది. కాయలు పచ్చగుండా అక్క, తాగలేదు కానీ అంటే లోపల ఉంటుంది కొన్ని. కాయ తీరంది బాగా, లోపల ఉంది. మళ్ళీ అవి బాగున్నట్టు మళ్ళీ పోతాయి అప్పటికి. ఓయ్ నీకు వదినికి వంటలేరావు నిన్న అంటది. చేస్తేనే కదా బాగా తింటుండేది. చూడు మేము చెప్పినా చేయించుకుంది వాళ్ళ దగ్గరే కదా. అసలు చేసి పెట్టదే పిల్ల. ఎవరికి ఎక్కడం వల్ల అన్నాలు సరిగా. మెయిన్ ఈ పిల్లకి ఎక్కడం వల్ల. ఈ పిల్లకి ఎక్కితే ఈ పిల్ల తృప్తిగా తింటే అందరు తిన్నట్టు. అందరు తిన్నట్టు. మెయిన్ యాక్టర్ ఎక్కకపోయా తప్పు చేసాం, ఇవి తినేసి తప్పు చేసాం.
అప్పటికి అది ప్రశాంతమైన వాతావరణం కాబట్టి అలా చల్లటి గాలికి ఆ చెట్ల మధ్యలో పచ్చటి ప్రదేశంలో అలా ఓపెన్ ప్లేస్ కాబట్టి కొంచెం అలా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ అయినా తిన్నాము. లేదంటే మామూలుగా ఇంట్లో అలాంటి చోట అయితే అస్సలు తినలేకపోయేవాళ్ళము. కొన్ని ఉంచేసి కొన్ని తీయేస్తాను కూడా పొద్దున్న జిల్లా పొద్దున్న ఈ పిల్ల చూడు అన్నం అంతా నాకు అన్నం వేస్ట్ చేయకూడదు అసలు నాకు పెట్టేసింది దాన్ని పెట్టేసా తినాలి మాది ఇష్టం రల్లే వాటికి సగివే పప్పు కదా తినవు సరిగా అందుకే తినమనుకుంటా దానికి సహించే కూరలు లేవు ఇక్కడ ఇంకా చేసుకున్న వెంటనే తినేస్తే పొద్దున తినకపోతే నేను అసలు ఎప్పుడు తిన్నాను మామూలుగా నువ్వు అసలు తినవులే అయినా పొద్దున్నేని కాదు చేస్తానే కూడా ఒక్కటి కూడా తింటే మళ్ళీ తినలేనని నాకు తెలుసు. అసలు తినలేదు అన్నం కూడా తినేది అయిపోయింది. అమ్మా కాళ్ళు పచ్చి పుండ్లు ఉన్నట్టున్నాయి. గిన్నెలు కూడా తోమేసుకుంటున్నావు, నీట్గా గిన్నెలు తోమేస్తాము. ఇదిగో మాధవి ఏంది మంగమ్మ మాధవి కథ ఏంది తిని ఇంక లేవలేదంట మాధవి. ఇంక పడుకోనిలే నేను దోమేస్తానంటుంది మా మంగమ్మ. పడుకో. మొదట్లో మోటార్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకోకుండా నడిచానన్నమాట. అందుకే కాళ్ళు రాళ్ళు గుచ్చుకుపోయి పచ్చి పుండ్లు ఉన్నట్టున్నాయన్నమాట. అడుగు పెట్టలేకపోతున్నాను చెప్పులు లేకుండా. నువ్వు తోము, నేను కడిగేస్తాలేమ్మా, ఏం కాదు. ఒకసారి విన్నారా, ప్రేమగా చూసుకుంటాడంట నన్ను అలక్స్ వాళ్ళ మరదలు చెప్తుంది. ఏమండో గొడవ చేస్తుంది మాయి. ఒకసారి అవి వేసాం కదా మేము పప్పు సుకీలు, అవి కొద్దిగా నల్లగానేయంట. అవి ఎగతాళి చేస్తుంది వాళ్ళ వదిన్ని నన్ను. మరి వాళ్ళ వదినంటే ఎవరా? ఇదిగో ఈమె మాధవిని. హాయిగా పడుకోమ్మా, రేగి చెట్టు పైన పడుకొని నిద్రపో. బాడీ మొత్తం బిర్రైపోయిందంట. సరే ఇక ఇదిగోండి వచ్చేసాము. ఇదిగో రైలు పట్టాల మీద పావురాలు బలి ఎగురుతున్నాయి. ఎగరండి. హాయ్, చూసారా? ఇదండి మా కార్తీక వనభోజనాల వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. తీసుకో, ఎవరు వద్దనరా?